హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే వాకిట్లో ఎంతో చక్కగా బ్యూటిఫుల్గా కనిపించే తిప్పుడు ముగ్గు అయితే వేస్తున్నాను. పెద్దగా తిప్పుడు ముగ్గులు అయితే కాదండి, సింపుల్గా ఉండే తిప్పుడు ముగ్గు అయితే వేస్తున్నాను. ఈ తిప్పుడు ముగ్గు వచ్చేసి 8 చుక్కలు, 2 వరిసెలు, ఎదురు చుక్క 2 వచ్చే వరకు పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీతలు అయితే గీసుకోవాలి. ఫస్ట్ కింద 4 చుక్కలు వదిలిపెట్టి ఒక లైన్ అయితే గీసాను. తర్వాత 5 చుక్కల మీదకెళ్ళి ఒక లైన్ గీసుకున్నాను. ఇదే విధముగా చుట్టూరా మనము గీసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ముగ్గులు రాని వాళ్ళకు ఈజీగా తెలుస్తుంది ఫ్రెండ్స్, ఏ చుక్క దగ్గర నుంచి ఏ చుక్క వరకు ఎలా గీస్తున్నాం అనేది. ఇదే విధముగా చుట్టూరా మనము గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడంతో మనకైతే ఈజీగా అయితే ముగ్గు వేయడం అయితే వస్తుంది. ముగ్గు మొత్తం చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నచ్చితే లైక్ చేయండి. పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ పాయింట్లు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లా అడ్డంగా 5 గీతలకి ఇటు గీసుకోవాలి, అడ్డం పొడుగు. ఇట్లా గీసుకున్న తర్వాత ఎలా కలుపుకుంటానో చూడండి ఫ్రెండ్స్. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 2 చుక్కల నుంచి వెళ్ళి మధ్యలో 2 చుక్కలు వస్తే ఆ 2 చుక్కల నుంచి ఇట్లా కిందికి అయితే దించుకొని కలుపుకోవాలి. ఒకవైపు ఎలా గీసుకున్నామో రెండో వైపు కూడా అలాగే సేమ్ గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గీసుకోవడంతో మనకైతే ముగ్గు అయితే ఈజీగా అయిపోతుంది. ఇలా మొత్తం మనం వేసిన తర్వాత ఈ ముగ్గుకు కాస్త డిజైన్ అయితే వేస్తాను. డిజైన్తో ఎంతో చక్కగా అయితే ఉంది ఫ్రెండ్స్, మీరైతే అస్సలు మిస్ కాకండి. ఈ డిజైన్తో చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపించింది. మొత్తం మీద చిన్నగా ముగ్గు, చిన్న వాకిలి ఉన్న వాళ్ళు ఇలా వేసుకుంటే వాకిలి నిండా ముగ్గే అనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడనైతే ఇలా గీసుకుంటున్నాను గీతలు, 2 గీతలు అయితే చుట్టూరా ఇదే విధంగా గీసుకుంటాను. గీసుకోవడం వల్ల ఎంతో మంచిగా కనిపిస్తుంది. మీరు కూడా ఇలాగే గీయండి, లేదా ఇంకా మీకు ఏదైనా గీయాలి అనిపిస్తే అలాగనే గీయండి ఫ్రెండ్స్. ఇది తిప్పుడు ముగ్గు అంటే పెద్దగా తిప్పుడు ముగ్గు అయితే కాదండి, గీతల్ని కలుపుకున్నట్టు ఉంటుంది. తిప్పుడు ముగ్గులు అంటే మలకలు మలకలు అట్లా ఉంటాయి, వంకలు వంకలు. ఇదైతే స్ట్రైట్ గీతల్ని ఇలా కలుపుకున్నాం మనమైతే. మొత్తం మీద అయితే ఇలా చుట్టూరా గీసుకున్న తర్వాత ఇక్కడ మనం మధ్యలోనైతే డిజైన్ అయితే వేసుకుందాం. ఇలా డిజైన్ అయితే చాలా చక్కగా కనిపించింది ఈ ముగ్గుకైతే. చూడండి మీరైతే ఇక్కడైతే రౌండ్గా సర్కిల్ లాగా గీస్తున్నాను, 2 వైపులా లీఫుల్లాగా గీసుకుంటాను. ఇలా లీఫుల్లాగా గీసుకున్న దాంట్లో చిన్న చిన్న గీతలు అయితే గీస్తాను. పైన ఇట్లయితే కొంచెం ఇట్లా వంపుగా అయితే గీసుకున్నాను. ఇందులో ఇలా గీతలు గీసుకోవడం వల్ల చాలా చక్కగా అయితే కనిపించింది, ఒక ఫ్లవర్ లాగా అనిపించింది. ఇందులో నుంచి గీతలు అయితే అటొకటి ఇటొకటి గీతల ఆకుల పక్క నుంచి గీతలు అయితే తీసుకొని చివరగా సర్కిల్ లాగా అయితే గీసుకున్నాను. వీటిపైన ఒక 3 గీతలు అయితే గీసుకొని వాటిపైన ఒక 3 చుక్కలు అయితే పెట్టుకున్నాను. ఇలా రౌండ్గా గీసుకున్న గీతకైతే చివరగా చిన్న చిన్న చుక్కలు అయితే పెట్టుకున్నాను. ఇలా చుక్కలు పెట్టుకోవడం వల్ల ఈ ఫ్లవర్ అయితే ఎంతో చక్కగా అయితే వచ్చింది, ఫ్లవర్ లాగా డిజైను. చూడండి చుట్టూరా మనం వేసుకునేసరికి అయితే చాలా చక్కగా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. మీరైతే మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మనమైతే ఇలా చుట్టూరా 4 వైపులా ఇలా చక్కగా గీసుకునేసరికి అయితే ఇంత చిన్న ముగ్గుకు ఇలా డిజైన్ వేసే వారికి, చిన్న వాకిలు ఉన్న వాళ్ళకైతే వాకిట్లో నిండుగా చాలా బాగా కలగా కనిపిస్తుంది ఫ్రెండ్స్.
చూడండి ఎంత ఈజీగా సింపుల్గా నేనైతే వేస్తున్నానో. ఇంతే ఈజీగా సింపుల్గా మీరు కూడా వేసుకోవాలని నేను అనుకుంటున్నాను. నా వీడియోలు అయితే చాలా ఈజీగా సింపుల్గా ఉంటాయండి. నా ఛానల్లో ముగ్గు చుట్టూరా వేసుకునే సైడ్ బార్డర్లు, చుక్కల ముగ్గులు, చుక్కలు లేకుండా డిజైన్స్ చాలా ఉన్నాయి. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. చాలా ఈజీగా సింపుల్గా వేసుకునే ముగ్గులు అయితే మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేయండి. ఇక ఇక్కడనైతే 3 సర్కిల్ లాగా అయితే ఇలా చుక్కల్లాగా అయితే పెట్టేసి పైన ఒక గీత అయితే గీసుకున్నాను ఫ్రెండ్స్. చివరిగా వచ్చేసి ఇట్లా అయిపోయిన తర్వాత అక్కడక్కడ ఎల్లో కలర్ చుక్కలు అయితే పెట్టుకున్నాను. ఎల్లో కలర్ చుక్కల మీద ఆరెంజ్ కలర్ చుక్కలు అయితే పెట్టుకున్నాను. మొదటి నుంచి ఈ ముగ్గును చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ముగ్గు అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక మరిన్ని ముగ్గుల కోసం ముందుగా మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.